అసలు మన చేనేత ఉత్పత్తులకి మీరు ఒక బ్రాండ్ నేమ్ మీరు ఆలోచించి చెప్పండి. మీరు ఆలోచించి మన అందరం ధర్మవరం కానీ, మనకి మంగళగిరి కానీ, ఇక్కడ మనకి మదనపల్లి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మనకి చేనేత సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కల్పించి ఒక 4-5 బ్రాండ్స్ మన అందరికీ పోటీ లాగా, లేదంటే అందరూ ఒకటే బ్రాండ్ అంటే ఇబ్బంది పడతారు, లేదని ఒకసారి మీలో మీరు సంఘాలన్నీ కూర్చొని సమాలోచన జరిపి మాకు ఇలాంటి ఒక బ్రాండ్ చేద్దామని మీరు అనుకుని తెలియజేస్తే నేను దానికి ఖచ్చితంగా నేను స్వయంగా ఇది నాకున్న విదేశాల్లో ఉన్న నా అభిమానులకు కానీ, మన దేశంలో ఉన్న మన అభిమానులకు కానీ నేను ప్రతిదీ ఒకసారి ముందు నేను ప్రమోట్ చేస్తాను. నేను కోరుకునేది కూడా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఫస్ట్ ముందు అడగట్లేదు, మనం ముందు నేను చేయగలను మీకు. అలాగే ఇందాక మీరు మాట్లాడిన మాటలో చాలా గొప్ప ఉన్నతమైన మాట ఏంటంటే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, స్వామివారికి ఈ దేవతలకి బట్టలు పెడతాం. అలాంటి బట్టల్ని మన ఏడుకొండల వాడి దగ్గర నుంచి మన అమ్మవారి దాకా ప్రతి ఒక్కరికి మన చేనేత కార్మికులు నేసిన దుస్తుల్ని, ఈ వస్త్రాల్ని స్వామివారికి అలంకరణకు కానీ స్వామివారికి దేవాలయాలకి ఎందుకు మనం పంపించకూడదు అంటే ఇది ప్రభుత్వం ముందు చూపుకుండాలి. ఇది నేను వ్యక్తిగతంగా నేను చేయగలిగేది ఏంటంటే మీరు ఒక బ్రాండ్గా, మీరు ఒక 3-4 బ్రాండ్గా మన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులు బ్రాండ్గా మీరు ముందు తయారు చేస్తే దాన్ని నేను విదేశాల్లో ప్రతి ఒక్కరిని కొనమని నేను చెప్పగలను. ఒక బ్రాండ్గా ఉండి పలానా బ్రాండ్ ఉంది, దీన్ని మీరు కొనండి, ఇది మన ధర్మవరంలో ప్రొడ్యూస్ అవుతుంది, లేదంటే మన మదనపల్లిలో ఉంటుంది, లేదంటే మనకి మంగళగిరిలో ఉంటుంది, మన ప్రాంతాల్లో మనకి నేసిన బట్ట ఇది, దీన్ని కొనమని చెప్పగలను నేను. అందుకని ముందుగా నా రిక్వెస్ట్, నా విన్నపం, మీరు దీని ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. అలాగే ప్రభుత్వానికి కూడా దేవాదాయ శాఖ ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కానీ అఫీషియల్స్ అధికారులు కానీ చెప్తా ఉన్నా, తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సమావేశం తరపున ఇక్కడి నుంచి. ఇంతమంది చేనేత కార్మికులకి సంబంధించి వీరి ఉత్పత్తుల్ని ప్రతి దేవాలయాలకి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఈ నేసిన బట్టలు వాడికి చేసేలా చేస్తే మీరు చేనేతకి నిజంగా చాలా గొప్ప మీకు గుర్తింపు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే దీన్ని ఏం చేద్దామంటే ఈరోజు మనం మాట్లాడింది ప్రభుత్వాలు ఏమైపోతాయంటే చెలించవు ప్రభుత్వాలు. ఇది నేను చాలాసార్లు మాట్లాడాను, ధర్మవరంలో మాట్లాడాను, అన్నీ మాట్లాడాను. కానీ చేనేత వృత్తి దానికి అనుబంధంగా చాలామంది కలిపి అనేక వ్యక్తులు కలిపిన అంటే అనేక కులాలు కలిపింది చేనేత. ఒక ప్రధానమైన 2-3 ప్రధానమైన కులాలు ఉండి దానికి అనుబంధంగా అనేక కులాలు కలిపినది చేనేత పరిశ్రమ. కొంచెం ధర్మవరంలో కూడా పోతే నాకు ఇదే నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని నేను మీరు బ్రాండ్గా మీరు ముందు తయారు చేస్తే దీన్ని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే చేనేత కార్మికులకు ఉన్న ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే క్లస్టర్స్ అనేది మీరు చూస్తే దాదాపు 13-14 క్లస్టర్స్ అన్నారు కదండి మీరు, 13. వీటన్నిటినీ కలిపి ఒక మెగా క్లస్టర్గా పెడితే ఎక్కువ లాభసాటిగా ఉంటుందంటే దాన్ని నేను ఇంకొంచెం సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఇంకొంచెం మీ అందరితో ప్రత్యేకమైన అంటే ఈరోజు నేను తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాను. ఒకసారి మనందరినీ విజయవాడ పిలిపించుకొని ముఖ్యంగా చాలా అంటే మీరు దగ్గరికి వచ్చి మీరు కొన్ని గంటలు కూర్చుందాం, మనం ఒక 3-4 గంటలు కూర్చొని మనకి మన చేనేత సంబంధించి సాధక బాధని మనం తెలుసుకొని అర్థం చేసుకొని దీనికి క్లస్టర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా చెప్తే ప్రభుత్వాలు స్పందిస్తాయి. అలాగే నేను ప్రధానమంత్రి గారికి ఏదైనా చెప్పగలను నేను భవిష్యత్తులో వాటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళగలం, ఇవన్నీ నేను ఇంకొంచెం మనం వివరంగా కూర్చొని మాట్లాడి నేను ప్రత్యేకించి హైదరాబాద్ అమరావతిలో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను, విజయవాడలో కూర్చొని మాట్లాడుకుందాం. ఈ లోపు మటుకి సమస్యలన్నింటినీ నేను మన ఆఫీస్కి పాలసీ టీంకి చెప్పించి దీనికి ప్రత్యేకమైన ఒక నోట్ తయారు చేసి దీనిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే పెద్ద ఒక డాసియర్ లాంటి తయారు చేయించి మనం కూర్చున్న తర్వాత దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను మీకు తెలియజేసుకుంటూ, వీటన్నిటికంటే నేను ముందుగా వ్యక్తిగా నేను చేయగలిగేది మీరు బ్రాండ్ ఇవ్వండి, బ్రాండ్స్ క్రియేట్ చేయండి. నేను ఏ కంపెనీలకి నేను బ్రాండింగ్ చేయలేదు, ఒకే ఒకసారి నా జీవితంలో ఒక కోలా కంపెనీ చేసిన తర్వాత నేను ఎప్పుడు చేయలేదు. దాన్ని చేయకపోవడానికి చాలా కారణం మన ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి, మన కొబ్బరి నీళ్ళు అద్భుతమైంది, అలాగే మన చేతి ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి. వీటికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనుకున్నాను. కానీ
కమర్షియల్ ఉత్పత్తులకు ఎందుకు చాలా మంది ఉన్నారు. నేను ఎందుకంటే వాటికి కూడా నన్ను తరచు చూసుకుంటే నేను న్యాయం చేయలేను ఆ కంపెనీలకి. ఎందుకంటే నేను వాడని దాన్ని నేను న్యాయం చేయలేను.